ఒక అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్ ని డబ్బు కోసమే ప్రేమిస్తాడా? కేవలం సెక్స్ పరంగానే వాడుకోవడం కోసమే తన దగ్గరకు వస్తాడా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారంటే ఈ సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. అది అమ్మాయి అబ్బాయి ప్రేమ కాబట్టి. కానీ ఒక అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్ ని ప్రేమిస్తున్నారంటే ఒక వింతలా చూస్తారు. కారణం ఈ ట్రాన్స్జెండర్ అనే ఒక జీవితం. అందులో ఎంతో మంది అబ్బాయిలు మా ట్రాన్స్జెండర్స్ దగ్గరకు వచ్చి ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకొని మోసం చేసిపోయే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం సొసైటీలో ఎంతో మంది ట్రాన్స్జెండర్స్ ని అబ్బాయిలు ప్రేమించి మోసం చేసిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నిజమేనా ఇది? అసలు ఎందుకు ఈ ట్రాన్స్జెండర్స్ అబ్బాయి చేతుల్లో మోసపోతున్నారు? కారణం ప్రేమ. నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను కదా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుందానంటే ఈ సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఒక ట్రాన్స్జెండర్ ప్రేమిస్తుందంటే ఈ సొసైటీ యాక్సెప్టెన్స్ చెయ్యదు. కానీ ఒక ట్రాన్స్జెండర్ దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి ప్రేమిస్తున్నా అంటే గుడ్డిగా నమ్మిస్తుంది. కారణం ఈ సొసైటీలో వాళ్ళకి ఎలాంటి రిసీవింగ్ అనేది ఉండదు. ట్రాన్స్జెండర్ గా ఎప్పుడైతే చేంజ్ అవుతామో కుటుంబం ఆదరణ అనేది ఉండదు. ఫ్రెండ్స్ మనం ఎవరైతే ఫ్రెండ్షిప్ తో ఉంటామో ఆ ఫ్రెండ్స్ అనే వాళ్ళు తోడుగా ఉండరు. మనతో చదువుకున్న వాళ్ళు తోడుగా ఉండరు. మనతో ఉన్న ఈ బంధాలు అనేది తోడుగా ఉండరు. ఎప్పుడైతే ఒక ట్రాన్స్జెండర్ ఈ చీర కట్టుకుందో ఆ రోజు నుంచే తన 4 గోళ్ల మధ్య అంకితం అయిపోయింది. అలా 4 గోళ్ల మధ్య తన జీవితం కొనసాగిస్తున్న ఒక ట్రాన్స్జెండర్ జీవితంలోకి ఎంతో మంది అబ్బాయిలు వచ్చి మోసం చేసిపోయే వాళ్ళే ఉంటారు. మోసం చేసిపోయే వాళ్ళే ఉంటారు అంటున్నాను.